కూటమి ప్రభుత్వం దెబ్బతో ఆ వైసీపీ నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా నోటికొచ్చిందల్లా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఒంటి కాలు మీద లేచిన ఆయన వాళ్ళు అధికారంలోకి రాగానే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. సినిమాల్లో ఆయన మెంటల్ కృష్ణ కావచ్చు, కానీ రాజకీయాల్లో అలా ఉంటే కుదరదని ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆయన. ఎంతోమంది నటులకు స్క్రిప్ట్ రాసిన ఆయన తన రాజకీయ స్క్రిప్ట్ను మాత్రం సరిగా రాసుకోలేకపోయారు. సినిమాల్లో నటుడిగా జైలుకు వెళ్ళిన ఆ మాజీ వైసీపీ నేత నిజ జీవితంలో కూడా ఒకసారి జైలు జీవితం రుచి చూశారు. దీంతో ప్రస్తుతానికి ఎన్నో పాలిటిక్స్ అంటున్నారు. అయితే ఆ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పారా, లేదంటే వైసీపీకి అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? పోసాని కృష్ణమురళి ఈ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకు రాకపోయినా మెంటల్ కృష్ణ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు. నటుడిగా, కథా రచయితగా, దర్శకుడిగా ఆయనకు సినీ రంగంలో మంచి పేరు ఉంది. మెంటల్ కృష్ణ సినిమాలో హీరోగా పోసాని నటనతో సినీ ప్రేక్షకులు కూడా ఆయనకు ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నారు అభిమానులు. చాలా మంది నటులుగా మాదిరిగానే పోసాని కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో పోసాని కృష్ణమురళి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పోసాని ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో పోసాని కూడా రాజకీయంగా ప్లేట్ మార్చారు. ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైసీపీ నుంచి మాత్రం పోటీకి ఆసక్తి చూపలేదు పోసాని కృష్ణమురళి. రాజకీయాలకు దూరంగా ఉంటారని చెబితే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తారని ఆలోచనతోనే ఆయన పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పోసాని రాజకీయాలకు విరామం ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను తేలికగా విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసుల్లో వరుసగా అరెస్టు చేయించింది. ఈ కేసుల్లో బెయిల్పై ఈజీగా బయటకు రాకుండా సిఐడిని రంగంలోకి దింపింది. దీంతో సుమారు 24 రోజుల పాటు పోసాని జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. బెయిల్ ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటనలు చేయకుండా మౌనాన్ని ఆశ్రయించారు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. ఆ 5 ఏళ్ల కాలంలో పోసాని అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. చంద్రబాబు అవినీతి అని, అమరావతి దోపిడీ అంటూ చాలా రకాల ఆరోపణలు చేశారు. పోసాని కూడా చంద్రబాబు సామాజిక వర్గం కావడంతో వైసీపీ ఆయన్ని రాజకీయంగా ప్రోత్సహించింది. పోసాని కృష్ణమురళి అప్పట్లో చంద్రబాబుపై చేసిన విమర్శలు ఫ్యాన్ పార్టీకి బాగా కలిసొచ్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని మరింత దూకుడు పెంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా టీడీపీ, జనసేన ముఖ్య నేతలను టార్గెట్ చేశారు. దీంతో అటు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోసాని కృష్ణమురళిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోసాని సహనం కోల్పోయారు. పవన్ కళ్యాణ్తో సహా చిరంజీవి కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యక్తిగత విమర్శలు చేశారు. అప్పట్లో పోసాని పవన్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. అలా అని ఒక్క పవన్ కళ్యాణ్నే కాదు, లోకేష్, చంద్రబాబును సైతం వదల్లేదు పోసాని. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉండగా ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల ముందు వరకు పోసాని కృష్ణమురళి వైసీపీలో యాక్టివ్ గా పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నారు. కానీ గతంలో పోసాని పవన్, చంద్రబాబులపై చేసిన విమర్శలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేసే కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా కూటమి నేతల ఫిర్యాదులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. పోసానిపై 30 చోట్ల ఫిర్యాదులు వస్తే 17 చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇలా కూటమి ప్రభుత్వం కేసులు తెరపైకి తీసుకురాగానే పోసాని రాజకీయాలకు గుడ్ బై అంటూ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను భవిష్యత్తులో రాజకీయాలు మాట్లాడనని చెప్పి వైసీపీకి షాక్ ఇచ్చారు. పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఆయన అరెస్టు మాత్రం తప్పలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆయన్ని మొదటిసారి అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న పోసాని మార్చి 22న జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయాక సినీ నటులు పెద్దగా ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడటం లేదు. జగన్ అధికారంలో ఉండగా పదవులు దక్కించుకున్న పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మరో నటుడు అలీ కూడా సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో సినీ పరిశ్రమ నుంచి గలం వినిపించేవారు లేకుండా పోయారు. పోసాని మొదటి నుంచి జగన్ కు మద్దతుగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏ పదవి కావాలో అడగమంటూ తన మనుషులను కూడా పోసాని దగ్గరకు పంపించారు. అయితే పోసాని మొదట్లో ప్రభుత్వంలో పదవులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావాలని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మళ్లీ గలం విప్పాలని కోరుతున్నారు. అయితే పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం కేసుల భయం వెంటాడుతోంది. ఆ భయాన్ని పక్కన పెట్టి మళ్లీ రాజకీయంగా పోరాటానికి రెడీ అవుతారా? తన నిర్ణయానికి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటారా? వేచి చూడాలి మరి.